హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ స్టేట్లో భాగంగా సైన్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఈవీఎస్ బిట్స్ ఇవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. తప్పకుండా చూసి నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ 1, కృత్రిమ పట్టుగా పిలువబడే దారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రేయాన్. క్వశ్చన్ నెంబర్ 2, కృత్రిమ ఉన్నిగా పిలువబడే దారం. ఆప్షన్ నెంబర్ 3, అక్రాలిక్. ఇవి రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా వస్తుంది ఫ్రెండ్స్. కృత్రిమ పట్టు రేయాన్, కృత్రిమ ఉన్ను అక్రాలిక్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బేకలైట్, మెలనిన్. క్వశ్చన్ నెంబర్ 4, టెలిఫోన్ క్యాబినెట్, ఎలక్ట్రిక్ స్విచ్లు, కుక్కర్ హ్యాండిల్స్ మొదలైన వాటి తయారీలో వాడే ప్లాస్టిక్. ఆప్షన్ 3 ఆన్సర్. ఆప్షన్ 3 బేకలైట్. క్వశ్చన్ నెంబర్ 5, కంప్యూటర్ కీబోర్డ్ల తయారీ, వంట సామాగ్రి మరియు డిన్నర్ సెట్ల తయారీకి వాడే ప్లాస్టిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మెలమిన్. క్వశ్చన్ నెంబర్ 6, మండించే పరీక్ష ద్వారా దారాలను గుర్తించేటప్పుడు జుట్టు కాలిన వాసనను ఇచ్చే దారాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉన్ని లేదా పట్టు. క్వశ్చన్ నెంబర్ 7, మండించే పరీక్ష ద్వారా దారాలను గుర్తించేటప్పుడు కాగితం కాలిన వాసనను ఇచ్చే దారాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నూలు లేదా రేయాన్. క్వశ్చన్ నెంబర్ 8, మండించే పరీక్ష ద్వారా దారాలను గుర్తించేటప్పుడు దారం జ్వాలతో కరిగినది. ఈ సందర్భంలో ఉపయోగించిన దారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నైలాన్ లేదా అక్రిలిక్. క్వశ్చన్ నెంబర్ 9, స్థావర విద్యుత్తుని సులభంగా ఏర్పరిచే దారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నైలాన్. క్వశ్చన్ నెంబర్ 10, రేయాన్ తయారీలో కర్ర, కాగితం, వెదురు గుజ్జులకు రసాయనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, మోనోమర్లు అడ్డంగా అమర్చిన గొలుసులుగా అనుసంధానించబడిన ప్లాస్టిక్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బేకలైట్, మెలనిన్. క్వశ్చన్ నెంబర్ 12, పట్టణాలలో ఘన పదార్థాల నిర్వహణ కొరకు సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేసిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 2003లో. క్వశ్చన్ నెంబర్ 13, అధిక సాంద్రత గల పాలిఎథిలిన్ని సూచించే రెసిన్ కోడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ట్రయాంగిల్ విత్ 2. ఓకే. క్వశ్చన్ నెంబర్ 14, వినైల్ పాలివినైల్ క్లోరైడ్ని సూచించే రెసిన్ కోడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ట్రయాంగిల్లో 3 ఉంటుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 15, అల్ప సాంద్రత గల పాలిఎథిలిన్ని సూచించే రెసిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పాలిఎథిలిన్కి 4 ఉంటుంది, పాలిక్లోరైడ్కి 3 ఉంటుంది, పాలిఎథిలిన్కి అధిక సాంద్రత ఉంటే 2 ఉంటుంది, అల్ప సాంద్రత ఉంటే 4 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, పాలిస్టెరిన్ని సూచించే రెసిన్ కోడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్టెరిన్కి 6 ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో 6 ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజ్ కాకుండా రెసిన్ని గుర్తించేందుకు చిహ్నాలని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఉంటుంది అనుకో, 1 ఉంటే పాలిఎథిలిన్ టెరాఫ్థలేట్, అలాగే 2 ఉంటే అధిక సాంద్రత గల పాలిఎథిలిన్, 3 ఉంటే పీవీసీ వినైల్ పాలివినైల్ క్లోరైడ్, 4 ఉంటే ఏంటిది ఎల్డిపిఈ అల్ప సాంద్రత గల పాలిఎథిలిన్, 5 ఉంటే పీపీ పాలిప్రోపిలిన్, 6 ఉంటే పిఎస్ పాలిస్టెరిన్, 7 ఉంటే అదర్స్ ఇతరములు అని పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, పత్తి పంటను పండించేందుకు అనువైన నేలలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నల్లరేగడి నేలలు. క్వశ్చన్ నెంబర్ 2, పత్తి కాయలలోని గింజలని దూది నుండి వేరు చేయడం అనేది ఏమిటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జిన్నింగ్. క్వశ్చన్ నెంబర్ 3, పత్తి దారాలని స్పిన్నింగ్ చేసేందుకు ఉపయోగించే సాధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 4, నేత నేయడంలో అడ్డుగా అమర్చే దారాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పేక. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వాణిలో బంగారు దారంని గుర్తించండి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జనపనార. క్వశ్చన్ నెంబర్ 6 గోనె సంచులు నార తయారీలో ఉపయోగపడే మొక్క. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ, జనుము, గోంగూర, కిత్తనార. క్వశ్చన్ నెంబర్ 7 పట్టు పురుగుల యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బాంబిక్స్ మోరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 కకూన్ల నోటి నుండి స్రవించే తెల్లని ద్రవంలో ఉండే ప్రోటీన్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిరిసిన్. క్వశ్చన్ నెంబర్ 9 కకూన్లను వేడి నీటిలో వేసి చంపటం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్టిప్పింగ్. క్వశ్చన్ నెంబర్ 10 ఉన్ని వెంట్రుకల నుండి ఆకులు పుల్లలను వేరు చేయడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్కోరింగ్. క్వశ్చన్ నెంబర్ 11 గొర్రెల నుండి వెంట్రుకలను కత్తిరించటం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 షీరింగ్. క్వశ్చన్ నెంబర్ 12 వర్షానికి తడవని బట్టలను తయారు చేసినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చార్లెస్ మెకింతోష్. క్వశ్చన్ నెంబర్ 13 ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే వినైల్ క్లోరైడ్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వాల్డో ఎల్ సీమన్. ఫ్రెండ్స్, మనము ఈ క్రమ పద్ధతి అనేది చూద్దాము. కత్తిరించడము అంటే షీరింగు, కత్తిరించడం తర్వాత కడగడము స్కోరింగు, అలాగే వేరు చేయడము సార్టింగు, తర్వాత విరంజనం చేయడము బ్లీచింగు, రంగులు వేయడము డైయింగ్, దువ్వడము కార్డింగ్, వడకడము స్పిన్నింగ్, చుట్టలు చుట్టడము రోలింగు, అల్లడము నిట్టింగు, అలాగే దాని తర్వాత ఉన్ని బట్టలు తయారవుతాయి. కత్తిరించడం, కడగడం, వేరు చేయడం, నిరంజనం చేయడము, రంగులు వేయడం, దువ్వడము, వడకడము, చుట్టలు చుట్టడం, అల్లడం, ఉన్ని బట్టలు నేయడం. ఓకేనా? షీరింగ్, స్కోరింగ్, సార్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, కార్డింగ్, స్పిన్నింగ్, రోలింగ్, నిట్టింగ్. ఇది కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ నుంచి ఫస్ట్ 1 అండ్ సెకండ్ నుంచి 1 or 2 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవీఎస్లో. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.